అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 7వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారు ఎదుర్కోబోయే సమస్యలకన్నిటికీ వారికి ఎదురవబోయే సంఘటనలన్నిటికీ కూడా పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోపోయే ప్రతి ఒక్క విషయం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో మంచి స్వభావం కలిగిన వారు, నలుగురితో కలివిడిగా ఎంతో కలిసిబాటుగా అయితే కలిసిపోయే విధంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటారు. వీరి మాటతనం ఎంతో గడుసుతనంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క రూప లావణ్యం ఎంతో అందంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున దినఫలాల ప్రకారం అయితే వీరు చాలా ప్రశాంతంగా అయితే రోజు మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్దగా పూర్తిగా ఏ మార్పు అయితే కనిపించదు. ఇంట్లో కూడా సాధారణమైనటువంటి వాతావరణమే ఉంటుంది. కానీ రేపటి రోజున రాత్రిపూట ప్రత్యేకమైనది ఏంటంటే ఇది పగలు కాదు, రాత్రి తను అసలు రంగు చూపించే విధంగా రాత్రి, ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఇంట్లో అందరూ కూడా ఉన్న సమయంలో ఒకసారి గడదైతే ఈ సంఘటన జరగబోతుంది. ఇది జ్యోతిష శాస్త్రం చెప్పినటువంటి ఒక మాట అనేది చెప్పుకోవచ్చు. దీన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే కనుక వాళ్ళందరూ కూడా ఒకరినొకరు చూసుకునే పరిస్థితి అయితే వస్తుంది. ఇంతకీ ఆ సంఘటన ఎటువంటిది? కుటుంబంలో మొదలయ్యే అటువంటి అలజడ ఏంటిది? ఏదైనా అదృష్ట వార్త లేదా మంచి వార్త ఏం జరగబోతుందైతే మొత్తం అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీ ఇంట్లో జరిగే సంఘటన కాస్తంత అంటే ఏం జరుగుతుందో నిజంగా ఖచ్చితంగా అయితే మీరైతే తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. మీరు బయటకైతే చాలా కూల్గా కనిపిస్తారు కానీ ఎక్కువగా మాట్లాడరు, గొడవల జోలికి పోరు, లోపల మాత్రం గట్టిగానే ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా అన్యాయం జరుగుతుందని జరిగినట్టుగానే అనిపిస్తే మాత్రం ఎవరి విషయంలో అయినా తొందరగా మీరు రియాక్ట్ అవ్వరు, మౌనంగా చూస్తూ ఉంటారు, అన్నిటినీ గమనిస్తూ ఉంటారు. అదే విషయంలో చాలా విషయాలుగా మీలో దాచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో జరిగే విషయాల్లో మీరు ఎక్కువగా సహనం అయితే చూయిస్తారు. ఇది ఇంటి విషయం, ఇలా అయితే బాగుంటుంది, మరి మన విషయాలు ఇలా బయటపడకూడదు, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ఆలోచనలతో మనం ఎప్పుడూ కూడా దాన్ని మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అయితే ఆలోచిస్తూ ఉంటారు. కానీ గత కొద్ది రోజులుగా అయితే ఈ యొక్క రాశిగల జాతకులకు ఒక ఇంటి సమస్యను బాగా గమనిస్తున్నారు. పెద్ద గొడవల వల్ల బయటపడలేదు కానీ మాటల మధ్య చిన్న చిన్న టెన్షన్స్ అయితే మొదలయ్యాయి. మీ యొక్క మాటకు విలువ లేకపోవడం, మీ యొక్క అభిప్రాయాన్ని తేలిగ్గా తీసుకోవడము, ఇటువంటి విషయాలన్నీ మీరు గమనిస్తూ లోపల బాధకు, నిరాశకు అయితే గురవుతూ ఉన్నారు. ఎంతో మౌనం వహిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క రాశి గల వారికి బయటకు చెప్పలేదు కానీ వీరికి ఇంట్లో శాంతి, ప్రశాంతత చెడకూడదని అనుకుంటున్నారు. ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అతి సామాన్యంగా చాలా ఆ విషయాన్ని అయితే బయటకు చెప్పడం లేదు కానీ రేపటి రోజున మీకు మౌనం ఒక్కసారిగా అయితే కట్టలు తెంచుకోబోతుంది. ఇది ఎవరి వల్ల అయితే వస్తుందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్లే, వాళ్ళలో కాదు. మీ వ్యక్తి అయితే దగ్గరైన వారు, రేపటి రోజున మీతో కలిసి ఉండే వ్యక్తి. ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తి అయితే ఇప్పటి వరకు చాలా సాఫ్ట్గా, ప్రశాంతంగా కనిపించి ఉండొచ్చు కానీ రాత్రి జరగబోయే ఒక మాట లేదా ఒక నిర్ణయం వల్ల అసలు స్వభావం అనేది బయటపడబోతుంది. వారు ఏమిటనే విషయం అయితే మీకు నిజం బయటపడిపోతే జరుగుతుంది. ఈ యొక్క ట్విస్ట్ ఎలా మొదలవుతుందంటే అనుకోకుండా ఒక మాట లేదా ఒక ఫైల్ లేదా ఒక నిర్ణయం గురించి చర్చ అయితే బయటపడుతుంది. బయటకు రాగలిగే సాధారణ చర్చగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ వ్యక్తి విషయం చెప్తాడు. అది విన్న వెంటనే మీరైతే షాక్కి గురవుతారు. ఎందుకు ఆ విషయం చాలా కాలంగా మీకు తెలియకుండా దాచబడింది, మీలో మీరే మీ పక్కకు పెట్టి నిర్ణయం తీసుకోకుండా అవుతుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే కనుక ఈ విషయం బయటపడిన వెంటనే ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది, చెడిపోతుంది, మాటలు పెరుగుతాయి, మౌనం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎంతో కాలంగా ఓపికగా ఉన్నా కూడాను ఆ ఓపిక ఉన్నందున ఎంతో ఓపిక వహించినా కూడా అరవకపోయినా మీరు చెప్పే మాటలైతే చాలామంది గట్టిగా అయితే తగులుతాయి. ఇంతకాలం మీకు చెప్పకుండా ఎలా చేశారనే ప్రశ్న మీ నోట వినిపిస్తుంది. ఈ పరిస్థితులు ముఖ్యంగా మీరు ఎవరు ఏమిటంటే గనక బయట ఉన్న వ్యక్తి అయితే అసలు కాదు. బయట ఉన్న వ్యక్తి అంటే మీ కుటుంబంలో వ్యక్తి కూడా కాదు, కానీ మీ కుటుంబం నుంచి బయట ఉన్న వ్యక్తి కాదు. ఇంటి పాత్ర ఉన్నవారు అసలు కాదు. తల్లి, తండ్రి, జీవిత భాగస్వామి, అన్న, అక్క వీళ్ళందరి గురించి ఎవరిని అవమానించారని మరి ఒక్కసారి ఆలోచిస్తున్నారా? కారణం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వ్యక్తి ఇప్పటి వరకు కూడా మీరు చాలా నమ్మకంగా కనిపించినటువంటి
వాడే ఇతను అయితే ఈ షాక్‌కి ఎక్కువగా గురవుతారు. ఇతనేనా ఇంతలా చేసింది అనేటువంటి భావన మీ మనసులో చాలా బలంగా ఉండిపోతుంది. మరి రాత్రి జరిగే ఈ సంఘటన వల్ల ఇంట్లో 2 విధాల ప్రభావం అయితే ఉంటుంది. మొదట టెన్షన్‌గా ఉంటుంది. తర్వాత కొంతవరకు మాటలు కొన్ని నిజంగా బలపడతాయి. వినకూడదనుకున్న మాటలు అపార్థాలతో కూడుకొని రావచ్చు. కానీ ఇదే సమయంలో ఒక పెద్ద లాభం కూడా ఉంటుంది. మరి ఇంతకాలం దాచిపెట్టిన విషయాలు బయటపడడం వల్ల ఇంట్లో ఉన్న అసలైన సమస్య ఏమిటో మీకు స్పష్టత వచ్చేస్తుంది. మీ యొక్క అనుమానానికి గల కారణం అయితే క్లారిటీ వస్తుంది. సమస్య ఏమిటో తెలిస్తే పరిష్కారం కొనుగోలు చేయటం అయితే ఒక స్పష్టత, ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా పట్టించుకోవద్దు. రేపటి రోజున ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. కొన్ని రకాల పరిస్థితులు, వాటి పరిస్థితులు తగిలిన కొన్ని దెబ్బలు కావచ్చు, వారు నమ్ముతున్న అబద్ధాలు కావచ్చు. బయట వ్యక్తులనైతే అసలు అనలేము కనుక, బయట వ్యక్తులని అసలు చెప్పలేము కనుక, ఇంటి దొంగ నీశ్వరనైనా పట్టలేడని అంటుంటారు కనుక, ఇంట్లో దొంగ అయితే కాదని చెప్పుకోవచ్చు. అనుమానం ఉండొచ్చు కానీ, అనుమానం పొంది ఉండొచ్చు కానీ అపార్థాలతో కూడుకొని ఉండకూడదు. ప్రస్తుతానికి ఒక కష్టం కూడా రావచ్చు. ఈ ట్విస్ట్ తర్వాత మొదట భయం అనిపించినా కూడా తర్వాత తెలిస్తే గనక ముక్కును వేలేసుకోక మాత్రం మీ వంతు అవుతుంది. తర్వాత గుడ్డిగా నమ్మే కొంతమందికి కూడా ఇలా జరిగే నష్టం ఉంటుంది కనుక, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీకు తప్పకుండా షాక్ అవుతారు. ఇంట్లో పరిస్థితి ఇలానే ఉంటుంది, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయంలో మొదటగా ఒక ఆలోచనలు ఉంటాయి కానీ మనం రాసే ఆలోచనలు ఆ తర్వాతే ముందుకు వస్తాయి. కొద్ది గంటల తర్వాత మరుసటి రోజైనా మీకు అర్థమవుతుంది ఇది జరగడం అవసరమే. ఎందుకంటే ఇది జరగకపోతే ఇప్పటి వరకు ఈ మౌనాన్ని, భారాన్ని మోస్తూ ఉండేవారు. ఈ సంఘటనల వల్ల కొంతమంది యొక్క రాశిగల వారి ఇంట్లో అధికారిక సమీకరణ అయితే మారబోతున్నాయి. మీ మాటకు విలువ పెరగబోతుంది. మీ అభిప్రాయానికి ఎవరు కూడా తేలిగ్గా తీసుకోరు. కొంతమంది తాత్కాలిక దూరాన్ని తీసుకొని వెళ్తారు కానీ ఆ దూరం శాశ్వతమైతే కాదు. ఇటువంటి పరిస్థితి అయితే చల్లబరచడానికి అవసరమైన స్వేచ్ఛ అని అయితే చెప్పుకోవచ్చు. లాభ నష్టాల విషయానికి వస్తే నష్టం భావోద్వేగంగా ఉంటుంది. నమ్మిన వ్యక్తి గురించి ఒక నిజం తెలుసుకోవడం బాధ కలిగిస్తుంది కానీ లాభం అయితే పెద్దదే. ఇక అందరూ కూడా చాలా నమ్ముతూ ఉంటారు. ఇక మీ మీదనైతే ఒక కన్నేసి ఉంచారో మీ స్థానం ఏమిటో తెలుస్తుంది. ఇంట్లో మీ పాత్ర మారుతుంది. స్పష్టంగా మీకు బాధ తెలుస్తుంది. రేపటి రోజున ఈ విషయం రాత్రి ఎంతో ఎమోషనల్ అయినా కూడా వెంటనే పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మాటల కన్నా కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించడం ఎంతైనా మంచిది. రేపటి రోజున జాగ్రత్త ఏమిటంటే ఒక నిజం బయటపడిద్ది అనే దాన్ని అయితే మీరు ఆయుధంగా మార్చొద్దు. నిజాన్ని అర్థం చేసుకోండి, సాధన చేయండి. చివరగా మీకు చెప్పాల్సిన మాట అయితే ఒకటే, రాత్రి మీ యొక్క ఇంట్లో పెద్ద ట్విస్ట్ అయితే మొదట మీకు సానుకూలంగా అనిపించకపోయినా ఇది మీ జీవితంలో ఒక కీలక మార్పు అయితే అవుతుంది. ఎందుకంటే రేపటి రోజున మీరు మౌనంగా ఉండాలి. భారం గురించి మీరు అసలు ఆలోచించవద్దు. తప్పకుండా మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటారు. రాత్రి జరగబోయే అసలైన విషయం కాబట్టి కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం అయితే తప్పకుండా ఉంది. రేపటి రోజున ప్రతికూల ఆలోచనలు మాత్రం అసలు పెట్టుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా మనం చెప్పుకున్న పని అయితే కనుక రేపటి రోజున మీరు మౌనంగా, శాంతంగా ఉంటూ మీ యొక్క పరిస్థితిలో మార్పులను గమనిస్తూ ఉన్నట్టయితే మీ యొక్క సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మనస్ఫూర్తిగా అయితే ప్రశాంతత లభిస్తుంది. ఎటువంటి బంధాలు దూరం చేసుకోవడం సులువే కానీ దగ్గర చేసుకోవడం అసాధ్యం కనుక ఇప్పుడు రోజుల్లో మనం అంటే మనసులో ప్రేమ ఉన్నా బయట పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. సానుకూలంగా ఉంటే అనుకోని అపార్థాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అటువంటి సమయం అయితే ఆసన్నమైంది. రేపటి రోజున ఖచ్చితంగా మీరు చెడు తలంపులు, నెగిటివ్ ఎనర్జీలు కలిగించే సమయం ఉంది కనుక చాలా ఓర్పుగా ఉండడం ఎంతైనా మంచిది. అందరినీ ఒకే దృష్టితో చూడడం అనేది మీ యొక్క ఉద్దేశం. కొంతమందిని గమనిస్తూనే ఉండండి. వారి యొక్క ఆలోచనలు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారు ఏం చెప్పినా కూడా మీరు రేపటి రోజున మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా మాత్రం చెప్పదగిన సూచన అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ఇష్ట దైవారాధన మీరు నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ మీ యొక్క ఉన్న ఒక కష్టాన్ని దైవానికి చెప్పుకోవడం వల్ల ఆ దైవమే మీకు సహాయంగా అయితే ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి వ్యక్తి ద్వారా ఎటువంటి సమస్యలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన వల్ల ఆ సమస్యలకు తగిన పరిహారాలు లభిస్తున్నాయి. మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.